ఓం నమ శివాయ. 2026లో మనకి మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఉంది? మరి ఈసారి చంద్రగ్రహణానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఏ రాశుల వాళ్ళు అసలు ఈ గ్రహణాన్ని చూడకూడదు? ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుంది? ఓవరాల్గా అందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు మార్చి 3వ తారీఖు రోజున చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది కనుక చూసుకుంటే శ్రీ విశ్వాసునామ సంవత్సర పాల్గొని శుద్ధ పూర్ణిమ మంగళవారం రోజు, ఆ రోజు హోలీ పండుగ. హోలీ పండుగ రోజునే మనకు ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం, ఈ యొక్క గ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఇది భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నియమాలు తప్పకుండా పాటించాలి. అయితే ఈ యొక్క టైమింగ్స్ గనక చూసుకుంటే గ్రహణం పట్టేటటువంటి సమయం మధ్యాహ్నం 3:20 గ్రహణం పడుతుంది. అలాగే మధ్యకాలం అంటే దీనికి మధ్యకాలం అనేటటువంటిది 5:03 మధ్య కాలం అనేటటువంటిది ఉంటుంది. అంటే సంపూర్ణంగా పట్టేటటువంటి కాలం. అలాగే మోక్షకాలం వచ్చేసేసి 6:47 వరకు. మోక్షకాలం అంటే సంపూర్ణ గ్రహణం ముగిసేటటువంటి సమయం. అంటే సాయంత్రం 6 తర్వాత మళ్ళా యథావిధిగా అందరూ కూడా భోజనం చేసేటటువంటి సమయం. ఇంట్లో అన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకునేటటువంటి సమయం. ఇక పుణ్యకాలం వచ్చేసేసి తెల్లవారుజామున ఉంటుంది. తెల్లవారుజామున అంటే మ్యాక్సిమం 6:47 ఉంటే ఆ సమయంలో ఇల్లంతా శుభ్రం చేసుకుని వంటలు చేసుకుని తినడము. అలాగే పుణ్యకాలం తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. ఆద్యంత పుణ్యకాలం అని అంటాం. ఇది దీనికి మించి దీనికి ఉన్నటువంటి సమయాలు పట్టి గ్రహణం పట్టేటటువంటి సమయం 3:20 సాయంత్రం 4:34 అలాగే మధ్యకాలం వచ్చేసి 5:03 కాబట్టి ఇది దీని యొక్క సమయాలు అని చెప్పడం. ఈ గ్రహణం పగలు ప్రారంభమైనందున ఉదయం 8 గంటల నుండి ఈ యొక్క గ్రహణ వేద ప్రారంభమవుతుంది. గ్రహణ వేద అంటే గ్రహణ ఘోష అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే గ్రహణ వేద కాలం ప్రారంభమవుతుందో ఆ సమయంలో ఆలయాలు ఎవరైతే ఈ దేవాలయ అర్చకులు ఉన్నారో దేవాలయాలన్నీ కూడా మూసివేయాలి. ఉదయం 6 గంటల నుండి 8 గంటలకు పూజాది కదువులు అన్నీ కూడా చేసేసుకుని 8 గంటలకు ఆలయాలు మూసివేయాలి. ఆ తర్వాత ఆ గ్రహణ వేదకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి 6 గంటలకు పూజలు చేసి దేవాలయాలన్నీ కూడా మూసివేయాలి. పగలు భోజనం చేయకూడదు. మధ్యాహ్నం పగలు భోజనం చేయకూడదు. అలాగే బాలలకు వృద్ధులకు ఎవరైతే ఈ యొక్క బీపీలు షుగర్లు ఉన్నాయో, చిన్నపిల్లలు ఎవరున్నారో, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం 10 గంటల వరకు భోజనాలు, టిఫిన్లు, అల్పాహారాలు అన్నీ కూడా చేసేసుకోవాలి. అలాగే ఈ గ్రహణం అనేటటువంటిది మగ పుబ్బ నక్షత్ర యుక్తంగా జరుగుతుంది. అలాగే కర్కాటక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. పూర్వ పల్లుగుని నక్షత్రం మగ పుబ్బ ఈ 2 నక్షత్రాలు సంధికాలంలో జరుగుతాయి. కాబట్టి మగ నక్షత్రం వారు, పుబ్బ నక్షత్రం వారు, కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు రాత్రి 6 గంటల వరకు నుండి 7 గంటల వరకు గ్రహణం వేదం పాటించవలను. కాబట్టి రాత్రి ఆ సమయం ఎక్కడికి కూడా సంచరించకూడదు. ఒకటే ఒక చోట కూర్చుని ఉండాలి. ఆ తర్వాత దేవాలయాలు తెరిచి భోజనాలు చేసుకోవాలి. మళ్ళీ ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది? మొట్టమొదటిగా భారతదేశంలో కనిపిస్తుంది. అలాగే ఈ గ్రహణం భారతదేశం అంతా కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహణ కాలం అనేటటువంటిది చాలా అత్యంత పుణ్యకాలం. ఈ సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం కొంత ఈ యొక్క నేను చెప్పినటువంటి రాశుల నక్షత్రం వాళ్ళు చూడకూడదు. సింహరాశి వారు ఒకరు, అలాగే కర్కాటక రాశి వారు చూడకూడదు. మగ పుబ్బ ఈ 2 నక్షత్రాల వారు అసలు, ఎందుకంటే ఆ సమయంలోనే మనకు గ్రహణం ప్రారంభం అవుతుంది. ఆ రాశిలోనే ప్రారంభం అవుతుంది. కాబట్టి
ఈ 2 రాసుల వారు, ఈ 2 నక్షత్రాల వాళ్ళు ముఖ్యంగా చూడకూడదండి. కొన్ని రాసుల వాళ్ళకి కలిసి రాదని మాట్లాడుకున్నాం. వాళ్ళు చూసినా కూడా చూస్తే ఒకవేళ మాకు ఏదైనా చెడు జరుగుద్దో అని అనుకుంటున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమే అంటారు. అంటే ఎందుకు చూడకూడదు అంటే సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో దానికి కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది పూర్తిగా నెగిటివ్గా వస్తూ ఉంటుంది. నెగిటివ్గా వచ్చేటటువంటి సమయ సందర్భాల్లో దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఆ మనిషి మీద ప్రభావం చూపిస్తుందో, ఆ నక్షత్రము ఆ రాశి ఉన్నటువంటి వారి మీద ప్రభావం చూపిస్తుందో, అది కొంతవరకు మనస్సుకి అలాగే బుద్ధికి ఆలోచనలకు మానసిక స్వభావానికి చంచలంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంచలమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి నెగటివ్ ఇంపాక్ట్స్ వాళ్ళ మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడమే తప్ప అది ఒకవేళ పడితే ఏమవుతుందో అనేటటువంటి భయం అవసరం లేదు. దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏంటి అని అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో చంద్రుడి నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు చంద్రుడు అంటే మనసుకి కారకుడు, ఔషధానికి కారకుడు. అలాగే చంద్రుడు అనేటటువంటి వాడు ఎన్నో రకాలైనటువంటి జీవాలకు కూడా కారకుడు అవుతాడు. కాబట్టి వెలుతురిని ప్రసాదించేటటువంటి వాడు. అలాగే ఆ చంద్రుడు గ్రహణం పట్టేటటువంటి సమయంలో మనకు ఔషధాల్ని తయారు చేసేటటువంటి మొక్కలు కూడా విషవాయువులు నింపుకొని ఉంటాయి. కాబట్టి అలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తారండి. ముఖ్యంగా మేషరాశి వారి మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కుంభరాశి వారి మీద 100% పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు ఆ ధనం వచ్చేటటువంటి అవకాశం ఆకస్మిక ధనలాభం కావచ్చు. ఆ సమయంలో చేసే పనుల యందు కొంతవరకు వాళ్లకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం కావచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్లకు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంతవరకు తొలగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుంభరాశి వారికి కూడా ఆకస్మిక ధనలాభం చేయు వృత్తి వ్యాపారాల యందు కొంతవరకు విజయం సాధించుట, కొత్త వ్యాపారాలు ప్రారంభించుట, లేదా వీళ్లకు ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వచ్చు, లేదు అంటే మెడిసిన్స్ రంగం కానివ్వచ్చు, కొంతవరకు ఉపకరించుట, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం మేష కుంభరాశి వారికి దీని యొక్క అదృష్ట ప్రభావం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ గ్రహణం సంభవించే ఈసారి నక్షత్రం బట్టి మరి భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కాస్త ఘర్షణ వాతావరణం అని అంటూ ఉన్నారు. తప్పకుండా ఇది చంద్రగ్రహణం కాబట్టి ప్రేమికుల మధ్య కాదు, సముద్ర తీర ప్రవాహ ప్రాంతం వారికి, అలాగే ఎవరైతే నదులు జలపాతాలు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వారికి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. ఇది మనసు మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రేమికులు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, కొంతవరకు ఇబ్బందులు అనేటటువంటివి కూడా పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఇలాంటివి రాకుండా మనకు శాస్త్రం ఏమంది అంటే గ్రహణ సమయం పుణ్యకాలం బట్టి ఆ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఇలాంటి అవాంతరాలు దాటగలుగుతారు. ఈ సమయం పుణ్యకాలం, గ్రహణకాలం చాలా రేర్ కావడం, ఆ గ్రహణ సమయం మన శక్తిని పెంచుకోవడానికి, మన శక్తిని చైతన్యం చేసుకోవడానికి జప తప హోమాది క్రతువులు ఆచరించడానికి, స్నాన విధులు ఆచరించడానికి ఇది చాలా విశేషమైనటువంటి పుణ్యకాలం. కాబట్టి ఈ పుణ్యకాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే చేసుకుంటే చాలండి. అంతకు మించి ఏం కాదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.